మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అటల్ మోడీజీ సుపరిపాలన బస్సు యాత్ర అనేది చేపట్టడం జరిగింది. మరి భారతదేశంలో ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా సరే వాజ్పేయి గారి పేరు చెప్తే వారిని పొగడమే తప్పితే ఒక్క విమర్శ కూడా ఉండదు. వారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో మరి గతంలో 13 రోజులు చేశారు, తర్వాత 13 నెలలు చేశారు. 1999 నుంచి 2004 వరకు 5 సంవత్సరాల వారు చేసినటువంటి పరిపాలన ఒక సువర్ణ అధ్యాయం లాంటిది. వారు ప్రధానిగా అయిన వెంటనే మనకప్పుడు పాకిస్తాన్ మనపై కాలు దువ్వుతుంటే మరి ఒక శాంతి యాత్ర పేరుతో బస్సు యాత్ర చేశారు. పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది. లాహోర్లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని, భారత ప్రధాని ఒక శాంతి ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ పాకిస్తాన్ మనపైకి కాలుదువి యుద్ధానికి ముందుకు వచ్చింది. ఆ యుద్ధంలో, ఆ కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. మరి అలాగే వాజ్పేయి గారు దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, స్వర్ణ చతుర్భుజి, భారత్ మాల, భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలను కలుపుకుంటూ మరి రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకై, మరి రవాణా వ్యవస్థ మెరుగుపరచడం ద్వారా మరి వ్యయాన్ని తగ్గించడానికై మరి దేశవ్యాప్తంగా 5,000 కిలోమీటర్ల పైగా నేషనల్ హైవేస్ని కనెక్టివిటీ చేయడం జరిగింది. మరి అలాగే వారు ఉన్న కాలంలో దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడే దిశగా మరి అణుబాంబు తయారు చేయడానికి మరి పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపి మరి అప్పటి ప్రపంచ పెద్దైన అమెరికాను కూడా ధిక్కరించి మరి అణు పరీక్ష చేయడం ద్వారా భారతీయ యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియవచ్చింది. అలాగే దేశవ్యాప్తంగా ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత ఆయన గారు చేసినటువంటి పరిపాలన కొనసాగిస్తూ మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధాని అయిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. జిఎస్టీ కావచ్చు, మరి కరోనా సమయంలో వారు చేసినటువంటి 140 కోట్ల మందికి వ్యాక్సిన్ అనేది అందజేయడం కావచ్చు, భారతదేశంలో మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన యొక్క ఔన్నత్యాన్ని పెంచే దిశగా చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఇవాళ ప్రపంచ దేశంలో చూసుకుంటే ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి మనం చేరడానికి మోడీ గారు చేసిన కృషి ఎంతో ఉంది. మరి ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా భారత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ, భారత్లో ఉన్న అన్ని రాష్ట్రాలని, అన్ని నగరాలని అభివృద్ధి పరుస్తూ, మరి సాగరమాల పేరుతో 7,500 కిలోమీటర్ల కోస్తా తీర ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తూ మరి ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. మరి అలాంటి అనేక సందర్భాలను చూసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 143 కోట్ల భారతీయులలో 13 కోట్ల మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మోడీ గారికి మరి ఘనంగా నీరాజనాలు అర్పిస్తున్నారు. ఎంతో గొప్పగా పరిపాలన చేస్తున్నటువంటి మోడీ గారి పరిపాలనకు మరి మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కొనసాగిస్తూ మరి నిన్న ధర్మవరంలో మరి అటల్ మోడీజీ సుపరిపాలన యాత్ర పేరుతో మరి జైత్రయాత్ర వచ్చి దీన్ని ఒక రకంగా చూస్తే మరి అన్ని జిల్లాలను కవర్ చేస్తూ 25వ తారీఖున అమరావతిలో ఒక గొప్ప మహాసభ ఏర్పాటు చేయడానికి మరి ప్రయాణం సాగింది. మరి ఆ 25వ తారీఖున అమరావతికి మన దేశ ఆర్థిక మంత్రి మరి అమిత్ షా గారు వస్తున్నారు. రక్షణ మంత్రి అమిత్ షా గారు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి 25వ తారీఖు అమరావతిలో జరగబోయే ఒక మహాసభ కార్యక్రమానికి మన భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా ఇంతటి సుపరిపాలన అందిస్తున్నటువంటి మోడీ గారికి మద్దతుగా అన్ని వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మరి ఓసీ వర్గాలందరూ కూడాను వారికి మద్దతు తెలియజేస్తూ ఇలాంటి పరిపాలనకి ఒక 20 సంవత్సరాలు కొనసాగేలా ఉండాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి దానికి
భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు మద్దతు ఇస్తున్నటువంటి ఇలాంటి నాయకత్వానికి మనందరం కూడా జయజయలు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ కూటమి రాష్ట్రాలను చూస్తున్నాం. మరి ఈ కూటమిలో మన రాష్ట్రం మరి తెలుగుదేశం నాయకులు మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి మన రాష్ట్రాన్ని సహజంగానే అభివృద్ధి చేస్తున్నారు. కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు కూడాను ఎంతో ఎక్కువగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నో అనేక కార్యక్రమాలు చేస్తూ అలాగే మన మంగళగిరి శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడాను దీన్ని కొనసాగి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారికి మరి అందరం కూడాను మరి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను.